ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా హిందూ దేవాలయాల పట్ల వారికున్న వివక్ష మాత్రం మారలేదు. ఓవైసీ వంటి వారి అడుగులకు మడుగులొత్తే ప్రభుత్వాలు మన సంస్కృతిని బలిపీఠం ఎక్కిస్తున్నారు. కానీ కాలం మారుతోంది. నేడు దేశవ్యాప్తంగా సనాతన ధర్మం పునరుద్ధరణ జరుగుతోంది. అయోధ్యలో 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత భవ్యమైన రామాలయం నిర్మించబడింది. కాశీలో జ్ఞానవాపి సత్యం బయటపడుతోంది. మరి తెలంగాణలోని వేములవాడ రాజన్నకు ఈ ఆక్రమణ నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది? షేక్ గాలిబ్ వంటి మదోన్మాది సమాధి మన ఆలయంలో ఉండటం అంటే మన పూర్వీకులను మనం అవమానించడమే. చారిత్రక అన్యాయాలను సరిదిద్దడం అంటే అది ఒక మతానిపై విద్వేషం కాదు, అది మన ధర్మాన్ని మనం గౌరవించుకోవడం. ప్రభుత్వాలు ఎన్ని మారినా రాజన్న క్షేత్ర విషయంలో హిందువుల డిమాండ్ ఒక్కటే: ఆలయ ప్రాంగణం నుంచి దర్గాను తొలగించి ఆగమన శాస్త్రం ప్రకారం ఆలయాన్ని తిరిగి శుద్ధి చేయాలి. ఇక చివరిగా మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి: ధర్మం కోసం జైలుకు వెళ్ళిన గడ్డం ప్రతాప్ రెడ్డి, బండి సంజయ్ మరియు వేలాది మంది కార్యకర్తల పోరాటం వృధాగా పోకూడదు.